దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మోషే ద్వారా మోషే ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన ఆజ్ఞలు లేదా న్యాయ విధులు, ది కమాండ్మెంట్స్ ఆర్ జడ్జ్మెంట్స్ దట్ గాడ్ గివ్ టు మ్యాన్ కైండ్ త్రూ మోసెస్. సో మోసే ద్వారా మనందరికీ ఒక ఆజ్ఞలు వచ్చాయి, న్యాయ విధులు వచ్చాయి. దేవుడే ఇచ్చాడు, ఇచ్చి రాసింది మోసే, కానీ దేవుడి యొక్క ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, న్యాయ విధులన్నీ కూడా మానవ జాతి కోసం ఇచ్చాడు. సో చాలా మందికి ఈ ఆజ్ఞలు అంటే చాలా కష్టం అనిపిస్తుంది, కానీ ఈ ఆజ్ఞలు దేవుడు తప్పించి ఎవరు రాయలేరండి. చాలా గొప్ప ఆజ్ఞలు రాసి పెట్టాడు, గొప్ప గొప్ప స్టాండర్డ్స్ రాసి పెట్టాడు, గొప్ప గొప్ప ఒక లైఫ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలో, మనిషి యొక్క లైఫ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉండాలో భూలోకంలో ఈ స్టాండర్డ్స్ వివరించి చెప్తాయండి. ఇప్పుడు మనం యుఎస్ కంట్రీకి వెళ్ళినా, యూకే కంట్రీకి వెళ్ళినా, ఇండియాకి వెళ్ళినా, లేకపోతే చైనాకి వెళ్ళినా, జపాన్కి వెళ్ళినా, ఆ కంట్రీకి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ కంట్రీకి సంబంధించిన కమెండ్మెంట్స్ ఉంటాయి, ఆ కంట్రీకి సంబంధించిన జడ్జెస్ ఉంటాయి, జడ్జిమెంట్స్ ఉంటాయి. లా ఇప్పుడు ఇండియా కంట్రీలో లా ఒకలా ఉంటుంది, అమెరికాలో లా ఒకలాగా ఉంటుంది. అండ్ ఇండియాలో రూల్స్ అండ్ రెగ్యులేషన్, గవర్నమెంట్ సిస్టమ్ ఒకలాగా ఉంటుంది. అబ్రాడ్ వేరే కంట్రీస్ లలో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అలాగే ఏ దేశానికి తగ్గట్టుగా ఆ దేశ ప్రధానమంత్రులు, ఆ దేశ జడ్జిలు ఆ దేశానికి సంబంధించినట్టుగా వాళ్ళు రూల్స్, రెగ్యులేషన్స్, కమెండ్మెంట్స్, జడ్జిమెంట్స్ ని తీసుకొచ్చారు. సో అది దేశాన్ని బట్టి వేరేలాగా ఉంటుంది. కానీ మన దేవుడు ఇచ్చిన కమెండ్మెంట్స్ అన్ని దేశాల వాళ్ళకు, అన్ని రాష్ట్రాల వరకు, అన్ని ప్రజలకు, అందరికీ కూడా, మానవ జాతి, మనిషి పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఈ ఆజ్ఞలు వర్తిస్తాయి. మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యాయ విధులు వర్తిస్తాయి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా కూడా ఇవి పాటించవచ్చు. ఎందుకంటే దేవుడు ఒక క్రైస్తవులను దృష్టి పెట్టుకొని రాయలేదు ఈ కమెంట్మెంట్స్. మానవ జాతి, అందుకే నేను ఇక్కడ పెట్టాను, మానవాళికి అంటే మానవ జాతికి కలిపి, మొత్తం మానవ జాతికి అందరికీ కలిపి ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. ఇది అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఒక దేశానికి వెళ్తే ఒక రూల్స్, ఒక రెగ్యులేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఆ దేశం నుంచి బయటకు వస్తే వేరే దేశంలో వేరే రూల్స్, వేరే రెగ్యులేషన్స్ ఉంటాయి, వేరే కమెంట్మెంట్స్ ఉంటాయి. కానీ ఏ దేశానికి వెళ్ళినా కూడా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు దేవుడిచ్చిన కమెంట్మెంట్స్ మాత్రము వర్తిస్తాయండి. సో చాలా మంచి కమెంట్మెంట్స్ దేవుడిచ్చాడు. కొన్ని వందల కమెంట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా నేను లిస్ట్ అవుట్ చేశాను. అన్నిటిని కూడా నేను రాయడం, అన్నిటిని కూడా నేను ఈ పీపీటీలో, ఈ ప్రజెంటేషన్ లో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటి మనం జాగ్రత్తగా గమనించి వివరిద్దాము. సో దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను. నిర్గమకాండం 20వ అధ్యాయంలో నుంచి మనకు దేవుడు ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు మొదలవుతాయండి. ఎందుకంటే ఆదాము నుంచి ఈ మోషే కాలం వరకు ఏ ఆజ్ఞలు లేవు, ఏ శాసనాలు లేవు, ఏ కట్టడాలు లేవు. అంటే ఇక మనిషి తనకు నచ్చినట్టుగా తినాలనిపిస్తే తింటున్నాడు, తాగాలనిపిస్తే తాగుతున్నాడు, ఎంజాయ్ చేయాలనుకుంటే ఎంజాయ్ చేస్తున్నాడు, పాపం చేయాలనిపిస్తే చేస్తున్నాడు. సో వాటిని ఆపే వాళ్ళు లేరు, అదిపే వాళ్ళు లేరు. చంపాలనిపిస్తే చంపేస్తున్నారు, పొడి చేయాలనిపిస్తే పొడి చేస్తున్నారు, వ్యభిచారం చేయాలనుకుంటే చేసేస్తున్నారు. ఎలాంటి కండిషన్స్ లేవు మోసే వచ్చేంత వరకు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఎవరికి మెచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. సో వీటన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టాలని దేవుడు మోషే ద్వారా ఆజ్ఞలన్నింటినీ వివరించి చెప్పాడు. సో చూద్దాము, ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్క ఆణిముత్యం లాంటిదమ్మా. ఏ ఆజ్ఞ కూడా మనము మిస్యూజ్ చేయడానికి వీలేదు. సో ఇన్ని ఆజ్ఞలు, కొన్ని వందల ఆజ్ఞలు, అవన్నీ కూడా చేయాలని దేవుడు చెప్పాడు. ఒక్క ఆజ్ఞ మిస్ అయినా కూడా ధర్మశాస్త్రాన్ని అంతా కూడా క్యాన్సల్ చేసినట్టు అని కూడా చెప్పాడు. అందుకే మనిషి ఈ ఆజ్ఞలన్నిటిని పాటించట్లేదు. ఈ ఆజ్ఞల వల్ల కూడా కర్మ తరహా, జన్మ తరహా పాపాలు వస్తున్నాయని ఈ ఆజ్ఞలన్నిటిని కూడా దేవుడు ఆ శిల్వ మరణం ద్వారా తీసేసుకోవడం జరిగింది. అంటే ఈ ఆజ్ఞలు పాటించకపోతే వచ్చే శిక్షలన్నిటిని కూడా ఆయన భరించేసుకున్నాడు. అలాని ఈ ఆజ్ఞలు పాటించడము కరెక్ట్ కాదా? కరెక్టే, ఆజ్ఞలు పాటించాలి. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నామని విగ్రహారాధన చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. కృపాకాలంలో ఉన్నామని భార్యను భర్తను చీట్ చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. సో అందుకే ఈ శాసనాలు, ఈ కట్టడాలు, ఈ వాక్యము చాలా విలువైనది. మనిషిని ఒక స్టాండర్డ్ లివింగ్ లో ఉందాగా బ్రతికింపచేస్తాయి. సో నీ దేవుడైన యెహోవాను నేను. సో ఈ ఆజ్ఞలన్నింటిలో
10 ఆజ్ఞలు మొట్టమొదటిగా మనకు వచ్చాయి. ఆ 10 ఆజ్ఞలు ఏంటిదో మనందరికీ తెలుసు. మరొకసారి స్మరించుకుందాము. సో ఈ దేవుడిలో నిర్గమ కాండము, ద్వితీయోపదేశ కాండము, సంఖ్యాకాండము అన్ని కాండాలలో దేవుడు రాసిన ఆజ్ఞలు ఏమేమి ఉన్నాయో ఒకసారి మనందరము ధ్యానించుకుందాం. చాలా మంచి సర్మని అమ్మ. ఎందుకంటే ఇది దేవుడు తప్పించి ఈ ఆజ్ఞలు మనుషులైతే రాయలేరమ్మా. దేవుడు తప్పించి ఇన్ని కండిషన్స్, ఇన్ని లెవెల్ గా, ఇంత అడ్వాన్స్డ్ గా థింక్ చేయడము ఎవరి వల్ల కాదు. చాలా అడ్వాన్స్డ్ గా రాసి పెట్టాడు. ఇప్పుడు బైబిల్లో దేవుడు ఏ ఆజ్ఞలైతే పెట్టాడో ఆ ఆజ్ఞలకు విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది కూడా. 2000 సంవత్సరాలు అయినా కూడా ఆ బైబిల్ని ముందుగానే 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఇలాంటి ఆజ్ఞలను పెట్టాడు, ఇలాంటి జరగకూడదని. కానీ అలాగే జరుగుతుంది, బైబిల్ కి విరుద్ధంగా జరుగుతుంది. సో లెట్ us కంటిన్యూ. నీ దేవుడైన యెహోవాను నేనే. చూసారా, ఇది మొట్టమొదటి ఆజ్ఞ. మనందరికీ దేవుడు ఒక్కడే ఒక్క దేవుడు, అది నజరుడైన యేసు ప్రభు. యెహోవా పరిశుద్ధాత్మైన ముగ్గురు ఒకటే, వాళ్ళ ముగ్గురిని వేరు చేయలేము. నీ దేవుడనైన యెహోవాను నేను. సో అంటే మనకు దేవుడు ఒక్కడే. మనం మనిషిని దేవుళ్లాగా ట్రీట్ చేయొద్దు, ఇంకా దేన్ని కూడా దేవుళ్లాగా ట్రీట్ చేయదు, ఇంకా ఎవరిని కూడా దేవుళ్లాగా ట్రీట్ చేయదు. మనకున్నది ఒకటే ఒక దేవుడు. మనకు మనకు మనకున్నది ఒకటే కాలానికి, ఎన్ని కాలాలు మారినా, ఎన్ని సమయాలు మారినా దేవుడు మాత్రం ఒక్కడే. అదే యెహోవాను నేనే అంటున్నాడు. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఆ రోజు ఇజ్రాయిల్ల ప్రజలు బానిసంలో ఉన్నప్పుడు ఆ దాసత్వ గృహంలో నుంచి విడుదల కలిగించాడు. అంటే ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే దేవుడు, మన దేవుడు విమోచకుడు అన్నట్టుగా చూపిస్తుంది. విడుదల కలిగించేవాడు, వెలుపలికి తీసుకొచ్చేవాడుగా గుర్తించవచ్చు. సో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. సో ఇది దేవుడు మనకిచ్చిన కమాండ్మెంట్ లో మొట్టమొదటి కమాండ్మెంట్. నేను ఫస్ట్ స్టాండర్డ్ ఏంటిది? దేవుడే మనకు యేసు ప్రభువారు, లేకపోతే యెహోవా దేవుడే మనకు దేవుడు. ఆయన తప్పించి మనకు వేరే దేవుడు లాగా ఉండకూడదు. అందుకే మనము ఏ ఇతర దేవుళ్ళను అంగీకరించద్దు, ఏ ఇతరుల దేవుళ్ళను మనము వెంబడించద్దు, ఏ దేవుణ్ణి కూడా మనము మొక్కకూడదు. సో మనకున్న దేవుడు యెహోవా దేవుడు. ఆయనకు మాత్రమే నువ్వు కష్టాన్ని చెప్పుకోవాలి, ఆయనకు మాత్రమే నువ్వు వినపడేలాగా ఉండాలి. పైన ఆకాశం ఉందే కానీ, సో నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఇట్ ఈస్ ద అనదర్ కమాండ్మెంట్. సో మనకు దేవుడు ఇచ్చిన కమాండ్మెంట్, ఐఎమ్ ఓన్లీ ద వన్ అండ్ వన్ ఓన్లీ గాడ్ ఫర్ యూ అంటున్నాడు. నేను తప్పించి నీకు వేరే దేవుడు ఉండకూడదు అని అంటున్నాడు. సో అందుకే నువ్వు ప్రార్థించేటప్పుడు, అయ్యా నాకు నువ్వు తప్పించి నాకు వేరే దేవుడు లేడయ్యా, నీవు తప్పించి నాకు వేరే దేవుడు ఉండడు ప్రభువా, అందుకే నాకు ఈ ప్రార్థనకు జవాబును దయచే ప్రభు అని నువ్వు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థించాలి. మీరు గమనించారా లేదో, అయ్యా నాకు మీరే దేవుడు, మీరే రక్షకుడు, మీరు తప్పించి మాకు వేరే దేవుడు లేడు, ఉండకూడదు అని నేను చాలా సందర్భాల్లో ప్రార్థించాను. మీరు గమనించారా లేదో. సో ఇలా మనము డిక్లరేషన్ ఇవ్వాలి వర్డ్ని. అయ్యా మీరు కమెంట్మెంట్ చెప్పారు, నేను తప్పించి నీకు వేరే దేవుడు ఉండకూడదని. అవును ప్రభువా, నాకు మీరే నా దేవుడు తండ్రి, మీరు తప్పించి నాకు వేరే దేవుడు లేరు నాయనా, ఉండడు కూడా నాయనా అని ఇలా ప్రార్థించండి. సో ఇది దేవుణ్ణి మనం గుర్తు చేస్తాము. సో పైన ఆకాశం అందే గాని, ఆకాశం అందులో ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులు ఉన్నాయి. సో ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, క్రింది భూమి అందే గాని, భూమి మీద ఎవరున్నారు? మానవులు, జంతువులు, అడవి జంతువులు, లేకపోతే పెట్స్, యానిమల్స్ అన్ని ఉన్నాయి. భూమి కింద నీళ్ళయందే గాని, భూమి కింద ఏమున్నాయి? భూమి కింద నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్ళయందు అంటే సముద్రంలో ఏముంటాయి? జలరాశులు. అంటే ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు, లేకపోతే పాకే పురుగులు, లేకపోతే నీళ్లలో ఉండే జలరాశులు, దేని రూపంనైనాను విగ్రహంనైనాను నీవు చేసుకొనకూడదు. ఏ రూపాన్ని మనం చేసుకోకూడదు, దేని రూపం కూడా ఉండకూడదండి. ఇంట్లో కూడా కొంతమంది కొన్ని రూపాలను పెట్టుకుంటా అంటారు. ఏ రూపం కూడా మనకు ఉండకూడదు. ఈ దేవుడిచ్చిన కమాండ్మెంట్. ఆకాశం ఎందుకంటే దేవుడికి ఒక రూపం అంటూ లేదు. సో మనం మనుషుల రూపాన్ని, జంతువుల రూపాన్ని, లేకపోతే పురుగుల రూపాన్ని, లేకపోతే ఇంకా వేరే అడవి జంతువుల రూపాన్ని, ఆకాశ పక్షుల రూపాన్ని మనము చేసుకోకూడదు. చేసుకొని దాన్ని సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏ రూపాన్ని మనం ఇంట్లో పెట్టుకోవద్దు, ఏ రూపాన్ని కూడా మనము ఏ స్టాచ్యూ అంటారు కదా, ఏ స్టాచ్యూని కూడా మనం పెట్టుకోవద్దు, మన దగ్గర ఉండద్దు. సో అందుకే చూడండి, పైన ఆకాశం అందే గాని, కింది భూమి అందే గాని, కొంతమంది కుక్కల బొమ్మలు, లేకపోతే నక్కల బొమ్మలు, లేకపోతే వేరే వికృతమైన బొమ్మలు తీసుకొచ్చుకొని పెట్టుకొని వాటిని పూజిస్తారు, వాటిని తూడుస్తారు, వాటిని ఆరాధిస్తారు.
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఐడల్ బిహైండ్ వన్ ఐడల్ వన్ డెవిల్ విల్ బి దేర్ అని ఒక సామెత ఉంటది. సో ఎందుకంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి సాగిలపడి దేనికి, ఒక మనిషి తయారు చేసిన రూపానికి, మనిషి తయారు చేసిన బొమ్మకు, మనిషి తయారు చేసిన ఒక ఆకారానికి మొక్కడము దేవుడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే మన దేవుడు ఆత్మ స్వరూపి, ఆయన ఆత్మతో ఉన్నాడు, ఆయనకంటూ ఒక రూపం లేదు. సో ఆయనకంటూ ఒక రూపం లేదు, ఆయన దహించు అగ్నిలాగా కనపడతాడు, ఆత్మ స్వరూపిలాగా కనపడతాడు. అంతేగాని ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళ అందే గాని, ఏని రూపము, ఏ రూపం కూడా మనం చేసుకోకూడదు, ఏ రూపం కూడా మనం చేసుకోకూడదు, దానికి మనం సాగిల పడకూడదు. విగ్రహమునైనను చూసారండి, విగ్రహం ఉండకూడదు, ఎప్పుడు కూడా ఇంట్లో ఎలాంటి విగ్రహం ఉండకూడదు, నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. సో ఇవి, వాటిని పూజించద్దు, సాగిల పడద్దు. సో ఎందుకంటే నువ్వు దేన్ని పూజించినా, నువ్వు దేన్ని పూజించినా, దేనికి సాగిల పడినా, మనకు దేవుడికి రావాల్సిన మహిమ వాటికి ఇస్తున్నట్టు. అందుకే దేవుడికి రావాల్సిన మహిమ మనం దేవుడికే ఇవ్వాలి, మనం దేవుడికే సాగిల పడాలి, దేవుణ్ణే పూజించాలి, దేవుణ్ణే ఆరాధించాలి, దేవుణ్ణే స్తుతించాలి. కానీ ఏ రూపాన్ని మనము చేసుకోకూడదు. ఇప్పుడు మన కంప్యూటర్ గ్రాఫిక్స్ లో కొంతమంది కొన్ని రూపాలు తయారు చేస్తారు, తయారు చేసి దాన్ని ఫోటో లాగా, ఫ్రేమ్ లాగా తయారు చేసి దాన్ని పూజిస్తారు. సో అందులో నిజంగా దేవుడు ఉంటాడా? ఉండడు. ఇప్పుడు నేనే ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మను తయారు చేస్తాను, దాన్ని బొమ్మను తయారు చేసి అందులో దానిలో దేవుడు ఉన్నాడని గ్రహించి మనం పూజ చేసి అందులో దేవుడు ఉంటాడా? ఉండడు. ఎందుకంటే దేవుడు నీ లోపలనే ఉన్నాడు. మట్టి మట్టి బొమ్మలలో కానీ, కోయ విగ్రహాలలో కానీ, లేకపోతే చెట్టు కొమ్మలలో కానీ, లేకపోతే పుట్టలో గాని, గుట్టలో గాని ఆయన ఉండలేదు, ఆయన మనిషి లోపలనే ఉన్నాడు. సో ఈ మనిషికి ఈ జ్ఞానము తెలియక ఇప్పుడు దేవుడికి రావాల్సిన మహిమ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? విగ్రహారాధనలకు వెళ్తున్నాయి. అందుకే దేవుడు విగ్రహారాధనను అంగీకరించాడు, సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నేను రోషము గల దేవుడను. సో మన దేవుడు ఎవరు? రోషం గల దేవుడు. సో ఆయన ఆయన ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకే ఇవ్వాలి, మనం ఎవరికి ఇవ్వకూడదు. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత ఆయనకే ఇవ్వాలి, ఏ విగ్రహానికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. ఈవెన్ నువ్వు మనిషిని ఆరాధించిన, మనిషిని పూజించినా కూడా అది విగ్రహారాధనతో సమానము. అందుకే నేను చెప్తాను చాలా సందర్భంలో, నన్ను ఎప్పుడు పొగడొద్దు అంటాను. మనము ఎప్పుడు కూడా, చాలా మంది దైవజనులు పొగడించుకుంటారు, అది మంచిది కాదు. సో ఎప్పుడైనా మనందరం పొగడాల్సింది దేవుణ్ణే, మనందరం స్తుతించాల్సింది దేవుణ్ణే, మనందరం స్తోత్రాలు చెల్లించాల్సింది దేవుడికే, మనందరము ఆరాధించాల్సింది, పూజలకు అర్హుడు దేవుడే. ఏలైనగా నీ దేవుడైన యెహోవా నాకు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించును. చూసారండి, దేవుడి యొక్క ఉగ్రత చూస్తారు విగ్రహారాధన చేసేవాళ్ళు. అందుకే ఒకసారి దేవుణ్ణి అంగీకరించావా, నువ్వు విగ్రహారాధనకు ఉండాలి. అన్య సంప్రదాయాలకు, అన్య పూజలకు, అన్య ఆచారాలకు, అన్య మతాలకు, అన్య ప్రజలకు మనం దూరంగా ఉండాలి. ఎందుకంటే మనల్ని దేవుడు రోషం గల దేవుడు. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, వేరే పక్కింటి వాళ్ళను మమ్మీ డాడీ అంటే బాగుంటుందా? మన పిల్లలు మనల్ని మమ్మీ డాడీ అంటేనే బాగుంటుంది, కానీ వేరే పక్కింటి అమ్మనో లేకపోతే పక్కింటి నాన్ననో డాడీ మమ్మీ అంటే బాగుంటుందా? మనకు రోషం రాదా? నా పిల్లలేంటి వాళ్ళని అంటున్నారు? అలాగే మనందరము కూడా దేవుడి యొక్క పిల్లలము. కాబట్టి మనము దేవుణ్ణే ఆరాధించి, దేవుణ్ణే స్తుతించి, దేవుణ్ణే మొక్కి, దేవుడికే సాగిలపడి, దేవుణ్ణే పూజించాలి. సో అర్థమైందా అండి? ఒకవేళ దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుణ్ణి స్తుతించకుండా నువ్వు ఎవరిని ఆరాధించినా, ఎవరిని స్తుతించినా అది విగ్రహారాధనతో సమానమే. నువ్వు దేవుణ్ణి ఆరాధించి, దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు డబ్బుని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనతో సమానమే. అందుకే యూ షుడ్ లవ్ యువర్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ బిలీవ్ యువర్ గాడ్ ఓన్లీ, యూ షుడ్ వర్షిప్ యువర్ గాడ్ ఓన్లీ. నీ దేవుణ్ణే వర్షిప్ చేయి, ఏంజిల్స్ ని కూడా వర్షిప్ చేయొద్దు, దైవజనులను వర్షిప్ చేయొద్దు, ఎప్పుడైనా కూడా మనిషిని వర్షిప్ చేయొద్దు, మనిషిని స్తుతించద్దు, స్తోత్రాలు చెల్లించద్దు. దేవుడికే స్తుతించాలి, దేవుడికే స్తోత్రాలు చెల్లించాలి. నన్ను ద్వేషించే వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించును. అందుకే నెవర్ హేట్ గాడ్, గాడ్ ని ఎప్పుడు కూడా హేట్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, మనుషులను హేట్ చేస్తున్నాం, కానీ చాలా మంది దేవుణ్ణి కూడా హేట్ చేస్తారు. ఇప్పుడు చాలా కంట్రీస్ లో దేవుణ్ణి మోక్ చేస్తున్నారు, అంటే దేవుణ్ణి విమర్శిస్తున్నారు. అది మహాపాపం అండి. దేవదూషణ మహాపాపము, దేవ ద్వేషము మహాపాపము. దేవుణ్ణి ఎప్పుడు కూడా ద్వేషించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా
దూషించకూడదు, దేవుణ్ణి ఎప్పుడు కూడా విమర్శించకూడదు. సో అలా ద్వేషిస్తే, విమర్శిస్తే, దూషిస్తే 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పు, అంటే జనరేషనల్ కర్సెస్ లోకి వెళ్ళిపోతారు. అందుకే నెవర్ హేట్ గాడ్, గుర్తుపెట్టుకోండి. నెవర్ క్రిటిసైజ్ గాడ్, గుర్తుపెట్టుకోండి. నెవర్ మోక్ గాడ్, గుర్తుపెట్టుకోండి. నెవర్ ఇన్సల్ట్ గాడ్, గుర్తుపెట్టుకోండి. నెవర్ టాక్ అబౌట్ నెగిటివ్, నెవర్ టాక్ నెగిటివ్ అబౌట్ గాడ్, గుర్తుపెట్టుకోండి. దేవుడి గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడద్దు, నెగిటివ్ గా ఆలోచించద్దు, ఆయనను ద్వేషించద్దు, ఆయనను విమర్శించద్దు, ఆయనను ఎప్పుడు కూడా ఏంటిది క్రిటిసైజ్ చేయొద్దు. ఇప్పుడు చాలా దేశాల్లో వెక్కిరించారు, వెక్కిరించగానే వాళ్ళకు ఆ దేశం కూడా మునిగిపోయింది. చైనా దేవుణ్ణి ధిక్కరించింది, దేవుని వెక్కిరించింది. సో కోవిడ్ వైరస్ వచ్చేసింది. మళ్ళా లాస్ ఏంజిల్స్ లో దేవుణ్ణి ఎక్కిరించారు. సో ఆ లాస్ ఏంజిల్స్ అనే నగరము, పట్టణం అంతా కూడా కాల్చి పూర్తయింది. సో ఇలా దేవుణ్ణి వెక్కిరించిన వాళ్ళు, దేవుణ్ణి విమర్శించిన వాళ్ళు, దేవుణ్ణి ద్వేషించిన వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్ పనిష్మెంట్స్ వస్తాయి, ఇమ్మీడియట్ పనిష్మెంట్స్ వస్తాయి. సో అందుకే నెవర్ హేట్ గాడ్, నెవర్ హేట్ గాడ్. దిస్ ఈస్ అనదర్ కమాండ్మెంట్స్. రాసుకోండి అమ్మా వీలైతే. ఒక్కొక్క పాయింట్ నేను మంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో. ఎందుకంటే చాలా మంది ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయని బుక్ నే పక్కకు పెట్టేశారు. ఇప్పుడు బైబిల్లో కూడా ఓల్డ్ టెస్టిమోనీని చాలా మంది తీసేస్తున్నారు, ఓన్లీ నూతన టెస్టిమోనీ పెడుతున్నారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ బుక్ అండి. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి కొట్టేశారన్నారు. సో ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఇది కొట్టేశారు అన్నారు కదా, ఇప్పుడు ద్వేషించచ్చా మరి దేవుని? అర్థమవుతుందా? ఇక్కడ ఏమన్నాడు? నేను తప్పించి నీకు వేరే దేవుడు ఉండద్దు అన్నాడు. సో మరి యేసుప్రభు వారు వచ్చి కృపాకాలాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుణ్ణి మార్చొచ్చా మనం? దేవుణ్ణి ద్వేషించచ్చా? దేవుణ్ణి విమర్శించచ్చా? ఎందుకు? కృపాకాలంలో ఉన్నాం కదా, ఇప్పుడు ఏం కొట్టివేయబడతాయని. అలా చేయడం కరెక్టా? కరెక్ట్ కాదు. అందుకే నేను ఒకటే తీసుకుంటాను, పాత నిబంధనకు ఎక్స్టెన్షన్ బుక్కే నూతన నిబంధన అన్నలా తీసుకున్నాను. అందుకే నేను 2 కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే ఇంత మంచి ఆజ్ఞలు, ఇంత మంచి కట్టడాలు ఎవరిస్తారండి? చాలా గొప్ప స్టాండర్డ్స్, మంచి మంచి వాక్యాలు ఉన్నాయి. చూద్దాం, ఇంకా ముందరికి వెళ్దాం. నీ దేవుడైన యెహోవాకు నేను రోషం గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో, అందుకే ద్వేషించడం మానేయాలి దేవుణ్ణి. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారు 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చూసారండి, దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొని వారిని, అదే ఈ ఆజ్ఞలు ఏవైతే ఇచ్చారో 1000 తరాల వరకట. చూసారండి, ఈ భూలోకంలో నువ్వు, నీ పిల్లలు అందరూ కూడా కరుణించబడతారు. అందుకే మన పిల్లలకు దైవభక్తి నేర్పాలండి. మన పిల్లలకు మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, వీటితో పాటు మెయిన్ దేవుడి యొక్క గొప్పతనాన్ని మనం వివరించాలి. ఈ బైబిల్ని, గొప్ప ఆజ్ఞలను మనము ఏం చేయాలి? వివరించి చెప్పాలి. దీస్ ఆల్ ఆర్ కమాండ్మెంట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం భయభక్తులతో ఉన్నాం, మన పిల్లలు కూడా ఉండాలి. అప్పుడే వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు, వాళ్ళ పిల్లలు బాగుండాలి అంటే మన తరతరాలు దేవుణ్ణి వెంబడించాలి. తరతరాలకు ఈ ఆజ్ఞలు, ఈ శాసనాలు, ఈ కట్టడాలను దయచేయాలి. ఈ యొక్క ఆజ్ఞలన్నిటిని కూడా మనం ఇవ్వాలి, వివరించి చెప్పాలండి. చాలా మందికి తల్లిదండ్రులకు కూడా తెలియదు ఈ ఆజ్ఞలు, శాసనాలు, కట్టడాలు, ఈ కమాండ్మెంట్స్. పిల్లలకు ఏం బోధిస్తాము? చెప్పలేము, బోధించలేము. సో కాబట్టి ఇవన్నీ బోధించాలి. అందుకే నన్ను ప్రేమించాలి. సో ఇక్కడ ఇంకొక కమాండ్మెంట్ ఏం చెప్పాడు? ఇంతకుముందు ఏం చెప్పాడు? నన్ను ద్వేషించే వాళ్ళకు పనిష్మెంట్స్ వస్తాయి, నన్ను ప్రేమించే వాళ్ళకు బ్లెస్సింగ్స్ వస్తాయి అని చెప్పాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము దేవుని తప్పించి, డబ్బుని నువ్వు ప్రేమించిన, దేవుని తప్పించి నీ తల్లినో నీ తండ్రినో, లేకపోతే దేవుణ్ణి తప్పించి మొట్టమొదటిగా నువ్వు ఎవరికి స్థానం ఇచ్చినా దేవుడికి కించపరిచినట్టే. సో అందుకే నువ్వు దేన్ని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమించాలి. నీ ఐఫోన్ ని ప్రేమించకు, నీ ల్యాప్టాప్ ని ప్రేమించకు, నీ మ్యాక్ బుక్ ని ప్రేమించకు, నీ యొక్క కారుని, నీ యొక్క బిల్డింగ్ ని, దేన్ని ప్రేమించకు. నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని 1000 తరముల వరకు కరుణించు వాడినై ఉన్నాను. చూసారా అండి, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. యువర్ లవింగ్ గాడ్ ఈస్ ఎ బ్లెస్సింగ్. అర్థమవుతుందా? నువ్వు దేవుని ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రేమిస్తావో అది నీకు ఆశీర్వాదకరము, అది నీకు సంతోషకరము, అది నీకు, నీ కుటుంబానికి అది బ్లెస్సింగ్ అండి. ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో. అందుకే డోంట్ హేట్ గాడ్. దేవుని ఎప్పుడు కూడా హేట్ చేయొద్దు, దేవుని ఎప్పుడు కూడా మోక్ చేయొద్దు, దేవుని ఎప్పుడు కూడా విమర్శించొద్దు, ఇన్సల్ట్ చేయొద్దు,
క్రిటిసైజ్ చేయొద్దు. అన్ని వేళలా ఆయనను స్తుతించాలి, అన్ని వేళలా ఆయనను ప్రేమించాలి. నీ ప్రార్థనకు జవాబు వచ్చినా ఆయనను ప్రేమించు, రాకపోయినా ఆయనను ప్రేమించు. సమాధానం వచ్చినా రాకపోయినా నువ్వు ఆయనను ప్రేమించు. ఉత్తరం వచ్చినా రాకపోయినా ఆయనను ప్రేమిస్తూనే ఉండు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారికి. సో ఏవైతే కమెంట్మెంట్స్ రాశాడో వాటన్నిటిని తెలుసుకోవాలండి. చాలా మంచి సిరీస్ అండి, ఎవరు మిస్ కాకండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆజ్ఞల గురించి వివరంగా చెప్తాను. గైకొని వారిని 1000 తరములు చూసారా అండి, 1000 తరముల వరకు కరుణించి వాడిని ఉన్నాను. సో ఈ ఆజ్ఞలు చదువుకోక మనిషి ఏమయ్యాడు, తప్పిపోయాడు, తొలగిపోయాడు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. చాలా మంది చూసారా, వ్యర్థంగా మాక్ చేయొద్దు దేవుణ్ణి. దేవుని ఎప్పుడు కూడా వెక్కిరించదు. ఆయన రక్తాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన శిల్వ మరణాన్ని ఎప్పుడు కూడా వెక్కిరించదు. చాలా మంది వెక్కిరిస్తుంటా అంటారు, వ్యర్థంగా ఉచ్చరిస్తారు. నో నో నో, రెస్పెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు గాడ్కి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంతకంటే ఎక్కువగా నువ్వు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఇష్టపడాలి, దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు నిన్నే ఒక ప్రధానమంత్రి కలవాలని రమ్మన్నాడు అనుకో, నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు? నిన్నే ఒక ముఖ్యమంత్రి కలవాలని రమ్మన్నాడు అనుకో, నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు? నీ మేనేజర్ రమ్మన్నాడు అనుకో, నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావు? సో అంతకంటే 100 రెట్ల 1000 రెట్ల రెస్పెక్ట్ నీ హృదయంతో ఇవ్వాలి దేవుడికి. అందుకే ఆయన నామాన్ని కూడా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. తండ్రి అని పిలుచుకోవాలి, దేవా అని పిలుచుకోవాలి, దేవుడా అని పిలుచుకోవాలి, యెహోవా దేవా అని పిలుచుకోవాలి, ఏసయ్యా అని పిలుచుకోవాలి, యేసు ప్రభువా అని పిలుచుకోవాలి, యేసు రాజా అని పిలుచుకోవాలి. అలా వ్యర్థంగా ఉంచకూడదు. యేసు లేకపోతే ఏకవచనంతో మనం విలువకూడదు. సో వ్యర్థంగా ఉచ్చరింపకూడదు ఆయన నామాన్ని. యెహోవా తన నామంను వ్యర్థంగా రూపించవాన్ని నిర్దోషిగా ఎంచాడు. చూసారా అండి, ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తేనట నిర్దోషిగా ఎంచాడట. సో నిర్దోషిగా చేయడు అంటే నువ్వు దోషము కలిగి ఉంటావు, అంటే నువ్వు తప్పు పొరపాటు పాపం చేసిన వాడవుతావు, దోషానిగా అంటావు. అందుకే గివ్ రెస్పెక్ట్ టు గాడ్, గివ్ రెస్పెక్ట్ టు గాడ్. దేవుడు అంటే ఇష్టారాజ్యంగా మాట్లాడతారు, దేవుణ్ణి ఇష్టంగా వ్యతిరేకిస్తారు, ఇష్టంగా మాట్లాడతారు, ఇష్టంగా తిడతారు, ఇష్టంగా దూషిస్తారు. దేవదూషణ మహాపాపం. వాళ్ళందరికీ పనిష్మెంట్స్ వస్తాయండి. ఇప్పుడు ఎవరైతే యేసయ్యను విమర్శిస్తున్నారో, ఎవరైతే యేసయ్యను దూషిస్తున్నారో, యెహోవా దేవుణ్ణి విమర్శిస్తున్నారో, దూషిస్తున్నారో, వాళ్ళు నిర్దోషిగా ఎంచారు. సో దేవుడు దీర్ఘశాంతము, ఆ దీర్ఘశాంతం గల దేవుడు కాబట్టే అందరి మీదకి పనిష్మెంట్స్ రాకుండా కృపతో ఆయన కూర్చొని ఉన్నాడు. ఇక మారుతర్లే, ఇక మారుతర్లే, ఇక మారుతర్లే అంటున్నారు అని వెయిట్ చేస్తున్నాడు. అందరి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయన గనుక పనిష్మెంట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎవ్వడు ఉండడు భూలోకంలో. అందుకే దేవుడికి నువ్వేం చేయాలి? హానర్ చేయాలి. దేవుడిని నువ్వేం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి. దేవుడికి నువ్వేం చేయాలి? గౌరవించాలి. దేవుని నువ్వేం చేయాలి? ప్రేమించాలి. దేవుని నువ్వేం చేయాలి? ఆరాధించాలి. దేవుని నువ్వేం చేయాలి? స్తుతించాలి. దేవునికి నువ్వేం చేయాలి? ప్రార్థించాలి. దేవుడికి నువ్వేం చేయాలి? సాగిలపడాలి. దేవుడికి నువ్వేం చేయాలి? మొక్కాలి. అర్థమవుతుందండి? ఇది ఒక మనిషి దేవుడికి చేయాల్సిందే. ఇది ఆరాధించడం, మొక్కడం, స్తుతించడం. అంతేకాని దేవుణ్ణి విమర్శించడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా మంది చూడండి, ఎవరైనా చనిపోయారు అనుకో దేవుణ్ణే తిడతారు. లేకపోతే ఏమైనా జాబ్ రాలేదనుకో దేవుణ్ణే తిడతారు. వివాహం జరగలేదనుకో దేవుణ్ణే తిడతారు. లేకపోతే ఎవరికైనా ప్రెగ్నెన్సీ రాకపోతే దేవుణ్ణే తిడతారు. జాబ్ రాకపోతే దేవుణ్ణే తిడతారు. సో లేకపోతే ఏమైనా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు చెయ్యి ఇరగొట్టుకుంటే దేవుణ్ణే తిడతారు. లేకపోతే బాత్రూమ్కి వెళ్ళి కాలు జారి పడి నడుమిరిగింది అనుకోండి దేవుణ్ణే తిడతారు. అన్ని దేవుడు ఉంటే నాకు ఇది ఎందుకు వచ్చింది, దేవుడు ఉంటే ఆపేవాళ్ళు కదా, ఆపేటోడు కదా. సో దేవుడు ఉంటే ఇలాగెందుకైంది, దేవుడు ఉంటే అలాగేందని. దేవదూషణ మహాపాపము. దోషిగా ఎంచబడవు, నిర్దోషిగా ఎంచబడవు, దోషిగా మారుతావు. అర్థమవుతుందండి? ఈ మహాపాపము మనకు రాకుండా ఉండాలంటే నీకు ఎలా ఉండండి నీ పరిస్థితులు, దేవుని మాత్రం తప్పు విమర్శించద్దండి. చాలా భయం ఉండాలి. దేవుడు అంటే భయభక్తులు ఉండాలండి. చాలా చాలా నేను అన్ని జనుల్లో చూసాను, దేవుడు అంటే చాలా భయభక్తులు ఉంటారు. వాళ్ళు స్నానం చేయండి పూజ గదిలోకి వెళ్ళారు, స్నానం చేయండి వాళ్ళు ఉతికిన బట్టలు వేసుకుంది, తల స్నానం చేయండి గుడికి వెళ్ళారు. సో అంత నియమంగా, అంత నిష్టంగా ఉంటారు. కానీ మనము మన హృదయంలో నియమంగా ఉండాలి, మన హృదయంలో నిష్టగా ఉండాలి. అర్థమవుతుందండి? దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కమెంట్మెంట్. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. విశ్రాంతి దినం అంటే ఆదివారము. సో మండే నుంచి సాటర్డే వరకు నువ్వు ఎంత పనులైనా చేసుకో, కానీ విశ్రాంతి దినము ఆదివారము. సో నువ్వు పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకో. ఎన్ని పనులున్నా ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ఎన్ని పనులున్నా ఆదివారానికి
వచ్చే టైం వరకు నువ్వు దేవుడితో గడపాలి. సండే ఈజ్ ద హాలిడే, బట్ సండే ఈజ్ ద హోలీడే ఫర్ అస్. మనందరికీ కూడా హోలీడే. ఎందుకంటే నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు నీ ఉద్యోగంలో ఎన్నో తప్పులు చేసుంటావు, నీ యొక్క కుటుంబంలో ఎన్నో తప్పులు చేసుంటావు, నోటి ద్వారా ఎన్నో తప్పులు చేసుంటావు. కానీ ఆదివారం నాడు నువ్వు సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి పంపిస్తాడు. ఒకవేళ వెళ్ళలేకపోతే ఇంట్లోనైనా కూర్చొని వాక్యం వినాలి. సండే ఈజ్ ద డెడికేటెడ్ టు గాడ్. దేవుడికి ఆదివారము మనం డెడికేటెడ్ గా ఉండాలి. ఎన్ని పనులున్నా, ఆఫీస్ పనులున్నా, ఇంటి పనులు, వంట పనులున్నా పక్కకు పెట్టేసి దేవుడితో గడపడము అలవాటు చేసుకోండి. ఆదివారం సబాత్ డే ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్. విశ్రాంతి దినముగా పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. చూసారా అండి, మండే నుంచి సాటర్డే వరకు దేవుడు ఏం చేయమంటున్నాడు? కష్టపడమంటున్నాడు, పని చేయమంటున్నాడు. సో చాలా మంది అంటారు, ఈ డైలాగ్ కొడతారు, ఏమంటారు? దేవుడున్నాక నేను ఎందుకు కష్టపడాలి? దేవుడున్నాక నేను ఎందుకు ఉద్యోగం చేయాలి? దేవుడున్నాక నేను ఎందుకు బిజినెస్ చేయాలి? దేవుడుంటే ఆయన్నే ఒక ₹1,00,00,000 బ్యాగ్ ఇచ్చిపోవచ్చు కదా. దేవుడుంటే ఆయన్నే నాకు ఎలాగలాగా డబ్బులు పంపించవచ్చు కదా. ఆయనకు సాధ్యమంటూ ఏది లేదు కదా. సో దేవుడే చెప్పాడు, 6 దినములు నువ్వు కష్టపడి పని చేసుకో అని అంటున్నాడు. నీ పని అంతయు చేయవలెను. నీ పని అంతయు 6 రోజులు నీ ఇంటి పని, నీ వంట పని, నీ యొక్క ఉద్యోగము, కష్టపడి బిజినెస్ ఉంటే బిజినెస్. సండే ఒక్కరోజు నువ్వు రెస్ట్ తీసుకో. నీ ఉద్యోగం నుంచి రెస్ట్ తీసుకో, నీ బిజినెస్ నుంచి రెస్ట్ తీసుకో. కానీ 6 దినములు మాత్రము నువ్వు కష్టపడి పని చేసుకోమని. ఎందుకంటే దేవుడు సోమరిపోతులను ఆశీర్వదించాడండి. సో ఇప్పుడు అర్థమవుతుందా? మండే నుంచి సాటర్డే వరకు కష్టపడాలి. ఆదివారం మాత్రం నువ్వు దేవుడి మందిరంలో కనపడాలి. ఆదివారం నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళి ఆరాధించాలి, స్తుతించాలి. దేవుడి మందిరంలో నువ్వు సాగిలపడి ప్రార్థించాలి, మొక్కాలి, ఆయనకు కానుకను సమర్పించుకొని రావాలి ఆదివారం నాడు. సో ఆదివారం నాడు మాత్రం నువ్వు పని చేయకుండా, అంటే ఉద్యోగము చేయకుండా, బిజినెస్ చేయకుండా దేవుడి కోసము నువ్వు సమయాన్ని హెచ్చించు. ఆ ఆదివారం మొత్తము నువ్వు సోమవారం నుంచి శనివారం వరకు తప్పులు, పొరపాట్లు, పాపాలు, దోషాలు ఏవి చేసినా ఆదివారం నువ్వు వెళ్ళి వస్తావు చూసారా, అప్పుడు నీకు తెలియకుండానే లోపలికి పరిశుద్ధపరచబడతావు. ఆదివారం నాడు దేవుడు నీతో వాక్యం ద్వారా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే దేవుడు సండే ఒకరోజు నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు సంఘానికిలో కనపడు, కానీ 6 రోజులు మాత్రం నీ పని ఏదో నువ్వు చెయ్యి. సో నువ్వు 6 రోజులు నువ్వు పని చేసి 7వ రోజు దేవుడు కనపడితే, ఈ 6 రోజులు నువ్వు ఏ పని అయితే చేసావో దేవుడు ఆ 7వ రోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ చేతుల కష్టాజీతాలన్నీ కూడా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అర్థమైందా అండి? మీకు అందరికి ఉండొచ్చు, దేవుడు ఉంటే నేను ఇంట్లో కూర్చున్నాక నేను డబ్బులు వస్తే బాగుండు, దేవుడు ఉంటే నాకు ₹1,00,00,000 బ్యాగ్ ఇస్తే బాగుండు, దేవుడే ఉన్నాడు కదా, నాకు ఏదో ఒక దారి చేస్తే బాగుండు. సో దేవుడే అంటున్నాడు, నువ్వు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. కష్టపడి పని చేసే వాళ్ళకే ప్రతిఫలం ఉంటది. కష్టపడి పని చేసే వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ సోమరిపోతులను ఆశీర్వదించాడు. నువ్వెంతగా కష్టపడతావో అంతగా ప్రతిఫలం పొందుకుంటావు. నీ హార్డ్ వర్క్ ఎంత ఉంటుందో నీకు పేమెంట్ కూడా అంతే వస్తుంది. చూసారా అండి, ఇవన్నీ మంచి ఆజ్ఞలు. ఇవి ఒక క్రైస్తవులకైనా, హిందువులకు పనికిరావా? లేకపోతే వేరే మతస్థులకు పనికిరాదా? సమస్త మానవులకు ఇది పనికి వస్తుంది. సమస్త మానవులు కష్టపడి పని చేయాల్సిందే. 7వ దినమున, అంటే ఆదివారం రోజు, నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎందుకంటే దేవుడు 6 రోజులలో ఈ లోకాన్నంతా సృష్టించి 7వ రోజు విశ్రాంతిని తీసుకున్నాడు. కాబట్టి 7వ రోజు మనందరికీ కూడా ఏంటిది? విశ్రాంతి, రెస్ట్ డే. ఎందుకంటే 7వ రోజు కూడా నువ్వు ఉద్యోగం చేసావు అనుకో, నువ్వు ఏంటిది, నీ మైండ్ రిన్యూ కాదు, నీ మైండ్ కి రెస్ట్ ఉండదు, నీ బాడీకి రెస్ట్ ఉండదు. అందుకే మండే నుంచి సాటర్డే వరకు కష్టపడి పని చేసుకొని 7వ రోజు నువ్వు మందిరంలో కనపడు. 7వ రోజు ఈ విశ్రాంతి దినము, ఆదివారం నాడు ఏ కమిట్మెంట్స్ పెట్టుకోవద్దు. నో పార్టీస్, నో పబ్స్, నో మీటింగ్స్, నో డేటింగ్స్ అండ్ నో కమిట్మెంట్స్, నో జాబ్ అండ్ నో బిజినెస్. సో గాడ్ ఏమంటున్నాడు? ఆదివారం రోజు నువ్వు నా ముందు కనపడు, విశ్రాంతి దినము, యెహోవాకు విశ్రాంతి దినం. అంటే నువ్వు వెళ్ళి ఆదివారం నాడు నువ్వు గణపరచు, నువ్వు వెళ్ళి ఆదివారం నాడు దేవుణ్ణి మహిమపరచు, నువ్వు వెళ్ళి ఆదివారం నాడు దేవుణ్ణి ఆరాధించు, స్తుతించు, సాగిలపడి ప్రార్థించు, ఆయనకు కానుకను అప్పచెప్పుకొని రా. దానిలో నీవైనను, నీ కుమారుడు, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలోనున్న పరిషత్ దేశినైనను ఏ పనియు చేయకూడదు. చూసారండి, ఇది కమెంట్మెంట్ దేవుడు ఇచ్చాడు. నువ్వు కానీ, నీ పిల్లలు కానీ,
నీ దాసుడు కానీ, నీ ఇంట్లో పని మనుషులు కానీ, నీ పశువులు కానీ ఈ పరదేశీ అయి ఉన్నను అంటే నీ ఇంట్లో ఎవరన్నా బంధువు ఉన్నా కూడా ఏ పని చేయకూడదు. అంటే ఉద్యోగము కానీ లేకపోతే బిజినెస్ కానీ చేయకూడదు. నువ్వు ఆదివారం మొత్తం నా దగ్గరకు వచ్చి కనపడాల్సిందే అనే కమిట్మెంట్ దేవుడు మనకి ఇచ్చేసాడు. సో అర్థమవుతుందా? సండే ఈజ్ అ వెరీ హోలీ డే. సో శ్రేష్టమైన దినము మనందరికీ కూడా. వరల్డ్ మొత్తం కూడా సండే శ్రేష్టమైన దినము, విశ్రాంతి దినము. అంతే కదండి. ఒక ఇండియాలోనే సండే రెస్ట్ తీసుకుంటారా? అన్నిటికీ హాలిడే ఉంటుందా? బ్యాంక్స్ హాలిడే ఉంటుంది సండేస్ కి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కి హాలిడే ఉంటుంది, ఐటీ కంపెనీస్ కి హాలిడే ఉంటుంది, చాలా బిజినెస్ కి కూడా హాలిడే ఉంటుంది, కోర్టు హాలిడే ఉంటుంది. సో అన్ని కూడా హాలిడేస్ ఉంటాయి. సో చాలా సండే రోజు అన్నిటికి కూడా. సో ఆ సండే రోజు మాత్రము ఈ 7వ విశ్రాంతి దినమున ఎవ్వరు కూడా నీవైనను నీ కుమారుడు అంటే నీ కుటుంబ సమేతంగా నా సంఘంలో కనపడు. నీ కుటుంబ సమేతంగా నువ్వు ఒక సంఘానికి వచ్చేసి ఆ సంఘంలో నన్ను ఆరాధించు, స్తుతించు అంటున్నాడు. అందుకే సండే ఈజ్ గోయింగ్ టు చర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ ఏ ఆప్షనల్. గుర్తుపెట్టుకోండి, ఆదివారం సంఘానికి వెళ్ళడము ఆప్షనల్ కాదు. సో ఇప్పుడు దేవుడి యొక్క మహాకృపను బట్టి మనకున్న అందరికి ఉన్న అదృష్టం ఏంటిదంటే, మనందరికి ఉన్న కృప ఏంటంటే మనం ఇంట్లో కూర్చొనే వాక్యం వినొచ్చు, ఇంట్లో కూర్చొనే ప్రార్థనలు చేయొచ్చు, ఇంట్లో కూర్చొనే మనందరం కూడా ఇలా గ్యాదరింగ్ కావచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలంటే, ప్రార్థనలు ఏకీభవించాలంటే మందిరానికి వెళ్ళాలి. కానీ ఇప్పుడు కొంతమందికి వెళ్ళలేరు, డబ్బులు ఉండవు వెళ్ళాలంటే, లేకపోతే ఒంట్లో ఆరోగ్యం ఉండదు వెళ్ళాలంటే, లేకపోతే చాలా దూరం అయి ఉంటది వెళ్ళాలంటే. సో ఇప్పుడు ఆన్లైన్ లో కూడా మనము దేవుడి యొక్క వాక్యాన్ని విని ఆరాధించి స్తుతించే శక్తిని మనందరికి ఇచ్చాడు. ఇప్పుడు మన సంఘమే ఉంది. సో మనం ఈ రోజు ఆదివారం నాడు సో మనందరం కూడా గ్యాదర్ అయ్యామా లేదా? మనందరం కూడా ఒక వర్షిప్ చేసుకున్నామా లేదా? ఒక ప్రేస్ చేసామా లేదా? ఒక వాక్యాన్ని నెమరేసుకుంటున్నామా లేదా? సో ఈ రోజు సబాత్ డే, పరిశుద్ధ దినము మన ఇంట్లో కూర్చొని జరుగుతుందా లేదా? జరుగుతుంది. సో యాక్చువల్ గా మందిరానికి వెళ్ళడమే శ్రేష్టమైన పని. కొన్ని ఆప్షనల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు నా దగ్గరికి రాలేరు, నేను మీ దగ్గరికి రాలేను. మీలో కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, నడవలేరు, లేకపోతే ఫైనాన్స్ ప్రాబ్లం ఉంది, వచ్చిపోవడానికి డబ్బులు ఛార్జీలు కూడా లేవు. అలానే దేవుడు మనల్ని వదిలేసాడా? చూసండి, ఇట్లా ఆన్లైన్ మీటింగ్ ఓపెన్ చేసి ఈ ఆన్లైన్ మీటింగ్ ద్వారా మనందరినీ కూడా ఆదరిస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇంట్లో కూర్చొనే మనం ఒక సబాత్ డే కంప్లీట్ చేయొచ్చు, విశ్రాంతి దినం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. సో చూసారా అండి, ఎవరు పని చేయకూడదు. సండే వచ్చిందంటే మీరందరూ నా దగ్గరికి రావాల్సిందే. ఆ బిజినెస్ ఇప్పటికీ కూడా కొన్ని దేశాల్లో ఆదివారం నాడు షాప్స్ బంద్ ఉంటాయి, ఆ బేకరీస్ బంద్ ఉంటాయి, ఆ రెస్టారెంట్స్ బంద్ ఉంటాయి. కొన్ని దేశాలలో ఇప్పటికీ కూడా సండే రోజు బిజినెస్ ఓపెన్ చేయరు. టుడే ఇస్ ద హాలిడే ఫర్ చర్చ్ అని రాసి పెట్టిపోతారు. సో మండే నుంచి ఫ్రైడే వరకు అలా ఒకప్పుడు ఇంకా చాలా గొప్పగా పాటించే వాళ్ళండి. ఆ కాలంలో ఆదివారం వచ్చిందంటే ఎవరు పనికి వెళ్ళేవారు కాదు, ఆదివారం వచ్చిందంటే ఎవరు బిజినెస్ చేసేవాళ్ళు కాదు, ఆదివారం వచ్చిందంటే ఎవరు కూడా ఆ యొక్క ఏంటిది జాబ్కి వెళ్ళేవారు కాదు. సో అందరూ కూడా వెళ్ళి కుటుంబ సమేతంగా, ఈవెన్ ఇంట్లో పనోళ్ళు ఉన్నా, ఇంట్లో దాసులున్నా, ఎవరైనా చుట్టాలున్నా, బంధువులున్నా కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ సంఘంలో కూర్చొనే వాళ్ళు, ఆ సంఘంలో దేవుడితో మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆరాధనలో గడిపి వచ్చేవాళ్ళు. పరదేశినైనను ఏ పని చేయకూడదు. సో ఇవన్నీ స్టాండర్డ్స్ మన అందరికి ఇచ్చాడు. 6 దినంలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి, చూసారా, 6 దినాలలో సర్వాన్ని సృష్టించేశాడు. సర్వ సృష్టిని, ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని సృష్టించాడు, ఆకాశంలో ఏముండాలో పెట్టాడు, భూమి మీద ఏముండాలో పెట్టాడు, సముద్రంలో సృష్టించాడు, సముద్రంలో ఏమి ఉండాలో అన్ని సృష్టించాడు. 7వ దినమున విశ్రమించాను. 6 దినాలలో ఈ భూలోకాన్నంతా తయారు చేసి 7వ దినమున ఆయన రెస్ట్ తీసుకున్నాడు. కాబట్టి అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. చూసారా అండి, ఈ రోజు మనకు బ్లెస్సింగ్ డే, సండే ఇస్ ద బ్లెస్సింగ్ డే. ఆశీర్వదించాడట విశ్రాంతి దినం, దాన్ని పరిశుద్ధపరచను. అందుకే ఇట్ ఈస్ ఎ ఆపర్చునిటీ టు గో టు ది చర్చ్ అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు గో టు ది చర్చ్ అండ్ పరిశుద్ధపరచను. అంటే ఈ రోజు దేవుడు మనందరినీ కూడా పరిశుద్ధపరుస్తాడు. అందుకే ఈ మండే నుంచి ఫ్రైడే వరకు, మండే నుంచి సాటర్డే వరకు నువ్వు తెలిసి కానీ తెలియక కానీ లోకంలో కలిసిపోయినా, ఏమైనా తప్పులు పొరపాట్లున్నా, ఈ లోక మాల్యాన్ని అంటించుకున్నా, నువ్వు సండే రోజు నువ్వు చర్చికి వెళ్తావా, ఆ దైవజనుడి ద్వారా మాట్లాడతాడు, దైవజనుడి ద్వారా ఆశీర్వదిస్తాడు, దైవజనుడి ద్వారా పరిశుద్ధపరుస్తాడు, ప్యూరిఫై చేస్తాడు. అందుకే సండే స్పెండ్ టైం విత్ గాడ్ ఓన్లీ.
సో దేవుడితో గడపడము అలవాటు చేసుకోండి. సండే మాక్సిమం అవర్స్ 5-6 అవర్స్ దేవుడితో గడపండి. అందుకే ఏదైనా సంఘం ఉంటే సంఘానికి వెళ్ళి ఆరాధించు. కొంతమంది ఆరాధన అయిపోయే సమయానికి వెళ్తారు, కొంతమంది స్తుతి అయిపోయే సమయానికి వెళ్తారు, కొంతమంది వాక్యం అయిపోయి ఆ దైవజనుడు ఆశీర్వాద ప్రార్థన చేసే సమయానికి వెళ్తారు. నో 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 నో, డోంట్ గో లైక్ దట్. ఇట్స్ ఎ కంప్లీట్ గా ఆరాధన, స్తుతి, వాక్య పరిచర్య, లేకపోతే ఆ ప్రార్థన, ముగింపు ప్రార్థన, ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్ లాంటిది, ఒక సిస్టమ్. ఇదంతా కూడా చాలా మందికి వర్షిప్ ఇంట్రెస్ట్ ఉండదు. నో, యూ షుడ్ వర్షిప్ గాడ్. You should worship God at least one song in Sunday. You should praise God. You should interact with the people in the church అండ్ పరిశుద్ధ పరుస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు సంఘానికి వెళ్తే నువ్వు పరిశుద్ధ పరిచి బయటికి వస్తావు. సంఘానికి వెళ్తే ఎంతో కొంత ఆశీర్వాదంతో బయటికి వెళ్తావు. నువ్వు సంఘానికి వెళ్ళకుండా, సంఘ సభ్యులతో సావాసం చేయకుండా, ఆ సంఘ కాపరితో నువ్వు ఏంటిది ఆ వాక్య పరిచర్యలో ఇన్వాల్వ్ కాకుండా, నువ్వు ఆరాధించకుండా, స్తుతించకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు, నువ్వు పరిశుద్ధపరచబడలేవు. అందుకే ఇట్స్ నాట్ ఏ ఆప్షనల్, ఇట్స్ ఏ మ్యాండటరీ. ఇవన్నీ రూల్స్ అండి, ఇవన్నీ. సో దేవుడు ఏమంటున్నాడు, నువ్వు 7వ దినమున విశ్రమించను కనుక నువ్వు విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచను. నీ దేవుడైన యెహోవా అనుగ్రహించిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించము. సో ఇది ఇంకొక కమాండ్మెంట్. తల్లిదండ్రులను విమర్శించద్దు, తల్లిదండ్రులను ఏంటిది సన్మానించమని దేవుడు చెప్తున్నాడు. సో కాబట్టి ఒకవేళ నాకు చాలా కాల్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, అయ్యా నా తల్లి నన్ను హింసిస్తుంది, నా తండ్రి నన్ను దూషిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు అన్నప్పుడు నేను ఒకటే చెప్పాను చాలా మంది కూడా, నువ్వు మాత్రం తిరిగి విమర్శించమాక, నువ్వు మాత్రం తిరిగి దూషించమాక అని చెప్తున్నాను. సో ఎందుకంటే ఒకవేళ తల్లి తండ్రి తప్పు చేస్తే, అమ్మ ఇది తప్పు, అమ్మ నాయన ఇది తప్పు అని చెప్పడంలో తప్పు లేదు, కానీ వాళ్ళను వ్యతిరేకించద్దు, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడద్దు అని దేవుడు చెప్తున్నాడు. నరహత్య చేయకూడదు. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో నరహత్య చేయకూడదు. ఇది బిగ్గెస్ట్ సిన్. ఇవన్నీ కూడా కమిట్మెంట్స్. నరహత్య, ఒక మనిషి ఇంకో మనిషిని చంపే అధికారము లేదు. ఇప్పుడు చూడండి, ఒక ట్రెండ్ నడుస్తుంది బయట. కొత్తగా పెళ్లి చేసుకుంటున్నారు, కొత్తగా పెళ్లి చేసుకొని అక్రమ సంబంధాలు, లేకపోతే పెళ్లికి ముందే అక్రమ సంబంధాలు, లేకపోతే పెళ్లికి ముందే ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని భర్తను చంపేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు భార్యను చంపేస్తున్నారు, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఒకప్పుడు నరహత్య అంటే ఎక్కడో పగోడు ఉండేది, ఎక్కడో పగోడిని చంపేవాళ్ళు. కానీ ఇప్పుడు మొన్న ఒకసారి నేను న్యూస్ పేపర్ లో చూసి ఆశ్చర్యపోయాను. ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని కడుపులో పుట్టిన 3 పిల్లల్ని కన్న తల్లే పెరగనంలో విషం పెట్టి చంపేసింది. కన్న తల్లే పెరగనంలో విషం పెట్టి 3 పిల్లల్ని చంపేసింది. అంటే సొంత తల్లిదండ్రులే పిల్లల్ని విషం పెట్టి చంపేస్తున్నారు. సొంత భార్యనే, సొంత భర్తనే భార్యను చంపేస్తున్నారు, భర్తలను చంపేస్తున్నారు. సో చూసారా, నరహత్య చేయకూడదు. ఒక మనిషిని ఇంకో మనిషిని చంపుకునే అధికారం లేదు. కానీ ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది. ఇది మర్డర్లు చాలా కామన్ అయిపోయింది, నరహత్య చాలా కామన్ అయిపోయింది. ఇది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదండి, నరహత్య అస్సలు ఇష్టం ఉండదు. సో వ్యభిచరింపకూడదు. సో నువ్వు పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ నీ సొంత భాగస్వామి కాకుండా ఇంకా ఎవరితో నువ్వు పాపం చేసినా కూడా అది వ్యభిచారం కిందకే వస్తుంది, వ్యభిచారం కిందకే వస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఇవన్నీ కమాండ్మెంట్స్ దేవుడు అందరికి ఇచ్చేశాడు. సో వ్యభిచరింపకూడదు, చాలా బిగ్గెస్ట్ సిన్స్ ఇవన్నీ కూడా. సో చాలా మందికి ఇప్పుడు ఈ నరహత్య కూడా ఎందుకు జరుగుతుంది? వ్యభిచారం వల్లనే. చాలా మంది లీగల్ రిలేషన్స్ పెట్టుకొని వ్యభిచారంలోకి దిగుతున్నారు. దొంగిలించకూడదు. చూసారా అండి, ఇవన్నీ దేవుడు ముందుగానే రాసి పెట్టాడు. నరహత్యలు చేస్తున్నారా లేదా? లోకంలో వ్యభిచారం చేస్తున్నారా లేదా? అడల్టరీ చాలా విపరీతంగా, ప్రాస్టిట్యూషన్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది. నరహత్య విపరీతంగా. ఒకప్పుడైతే ఎక్కడో ఊరుకో కూడుకో ఒక హత్య జరిగేది అండి. ఒక దొంగ వచ్చి చంపేవాడో, లేకపోతే ఏదో పగ్గతోటో ఏదో ఒక హత్య జరిగేది. కానీ ఇప్పుడు అలా లేదండి. నిజం చెప్తున్నా, సొంత కుటుంబ సభ్యులను కూడా నమ్మేటట్టు లేదు పరిస్థితి. సొంత తల్లిని నమ్మేటట్లేదు, సొంత తండ్రిని నమ్మేటట్లేదు, సొంత పిల్లల్ని నమ్మేటట్లేదు, సొంత అన్నదమ్ములను నమ్మేటట్లేదు, సొంత బంధువులను నమ్మేటట్లేదు, ఏ స్నేహితుని నమ్మేటట్లేదు, ఎవరిని కూడా నమ్మేటట్లేదు. పరిస్థితులు అలా మారిపోయాయి. నరహత్య చేస్తున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. తెల్లారు లేస్తే ఇదే పని. చాలా మంది మ్యానిపులేట్ చేస్తుంటా అంటారు.
నిజాన్ని అబద్ధంలాగా, అబద్ధాన్ని నిజంలాగా చేస్తున్నారు. ఎప్పుడు కూడా ఒకరి గురించి మాట్లాడేటప్పుడు అందులో ఎంతవరకు అబద్ధం ఉందో, ఎంతవరకు నిజం ఉందో గ్రహించాలి. చాలా మందికి వాళ్ళు అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంటా అంటారు. అబద్ధాలు చెప్తుంటా అంటారు. జరిగింది జరగనట్టుగా, జరిగింది జరగనట్టుగా, లేకపోతే మసి పూసి మారడికాయలాగా చేస్తుంటా అంటారు. లేకపోతే తేనె పూసిన కత్తిలాగా మాట్లాడుతుంటా అంటారు. దిగే వరకు తెలియదు. సో అలాంటి మనుషులు ఉన్నారండి లోకంలో. అంటే మనిషి ఎలా అవుతున్నాడంటే మృగము కంటే దారుణంగా తయారైపోతున్నాడు. అందుకే ఇలాంటి కమెంట్మెంట్స్ దేవుడు ఇచ్చాడు. అయినా కూడా మనిషి కమెంట్మెంట్స్ చదువుకొని నరహత్య చేస్తున్నాడు, కమెంట్మెంట్స్ చదువుకొని వ్యభిచారం చేస్తున్నాడు, దొంగలిస్తున్నాడు. నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. చాలా మంది పలుకుతారండి. భర్త లేనప్పుడు భార్య మీద, భార్య లేనప్పుడు భర్త మీద, తల్లిదండ్రుల మీద పిల్లలు, పిల్లల మీద తల్లిదండ్రులు, చేయకున్నా చేశాడని వాళ్ళంతా మ్యానిపులేట్ చేస్తుంటా అంటారు. డోంట్ మ్యానిపులేట్. ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయొద్దండి. ఎప్పుడు కూడా మ్యానిపులేట్ చేయొద్దు. మన దగ్గర ఒకరి గురించి నెగిటివ్ గా చెప్తున్నారంటే అది 100% అది నిజమని అనుకోవద్దండి. అందులో ఎంతో కొంత అబద్ధం కూడా ఉంటుంది, ఎంతో కొంత అవినీతి కూడా ఉంటుంది, ఎంతో కొంత తప్పు కూడా ఉంటుంది. అందుకే అందుకే ఇవన్నీ కమెంట్మెంట్స్ దేవుడు మనకి ఇచ్చాడు. నరహత్య, వ్యభిచరింప, దొంగలించకూడదు, పొరుగువాడి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. సో దేవుడు ఇచ్చిన ఇంకొక ఆజ్ఞ ఏంటంటే నీది కానిది ఏదైనా కూడా నువ్వు ఆశించదు. అర్థమవుతుందా అండి? కొంతమంది పొరుగువాడి యొక్క భార్యని ఆశిస్తారు. సో నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దాన్ని ఎన్నిని కూడా ఆశింపకూడదు. సో ఆశించే గుణము దేవుడికి నచ్చదు. సో చూసారా అండి, ఇంత మంచి గుణాలు. చాలా మంది మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని అంటారు. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయకండి. అది మంచిది కాదు. యూ షుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్ ఓన్లీ. దేవుడి దగ్గర నుంచి మాత్రమే మనము ఆశించాలి. కొంతమంది వాళ్ళ ఆస్తి వస్తే బాగుండు, నువ్వు కష్టపడండి ఏది కూడా నీకు వద్దమ్మా, ఆశీర్వాదం కాదు. వాళ్ళ ఆస్తులు వస్తే బాగుండు, వీళ్ళ అంతస్తులు వస్తే బాగుండు, వాళ్ళు డబ్బు నాకు సంపాదించి పెడితే బాగుండు, వాళ్ళు బాగా సంపాదించుకుంటారు, నాకు ఒక రూపాయి ఇస్తే బాగుండు, సో చనిపోయేటప్పుడు ఏమన్నా తీసుకుపోతారా? వద్దు. ఇలాంటి ఆశించే గుణం మనకు వద్దు. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి అయ్యా, మా లోపల ఈ కమెంట్మెంట్స్ అన్ని పెట్టావు నాయన. ఈ కమెంట్మెంట్స్ అన్నిటిని కూడా నెరవేర్చే శక్తిని దయచేయండి. ఈ రోజు నుంచి మోషే ద్వారా మా అందరికి ఇచ్చిన కమెంట్మెంట్స్ అన్నిటిని కూడా నేర్పిస్తున్నందుకు మీకే మహిమ కలుగును గాక. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.